వంగవీటి రాధాకృష్ణకు ప్రభుత్వంలో కీలక బాధ్యతలు అప్పగించబోతున్నారని వార్తలొస్తున్నాయి. తెలుగుదేశం పార్టీలో చేరినప్పటి నుంచి ఆయన పార్టీ కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు. 2024 ఎన్నికల్లో పోటీ చేయకపోయినా కూటమి పార్టీల అభ్యర్థుల గెలుపు కోసం రాష్ట్రమంతా ప్రచారం చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ లిస్టులోనే రాధాకు కీలక పదవి దక్కుతుందని అంతా భావించారు. కానీ సామాజిక సమీకరణాలు, పొత్తుల ఈక్వేషన్స్తో కుదరలేదు. ఇప్పుడు టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా వంగవీటి రాధాను పిలిపించుకుని మాట్లాడటం, ఆయన స్థాయికి తగిన గౌరవం ఇస్తామని హామీ ఇవ్వడంతో రాధాకు మంచి రోజులు వచ్చాయని అనుకోవాలి. త్వరలో ఏపీలో ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. వీటిలో ఒకదాన్ని వంగవీటి రాధాకు కేటాయిస్తారనే చర్చ జరుగుతుంది. మరోవైపు జాతీయ స్థాయిలో ప్రాధాన్యతలను దృష్టిలో పెట్టుకుని రాధాకు రాజ్యసభ సభ్యత్వం ఇచ్చి ఢిల్లీకి పంపిస్తారని కొంతమంది భావిస్తున్నారు. ఈ మధ్య ప్రకటించిన పార్టీ పదవుల్లో రాధా పేరు లేదంటే ఆయన్ను చట్టసభలకు పంపించి ప్రభుత్వంలో గౌరవప్రదమైన స్థానం కల్పించడం ద్వారా వంగవీటి కుటుంబానికి ప్రాధాన్యత ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించారని విశ్లేషకులు భావిస్తున్నారు. విజయవాడ నగరంలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కాపు సామాజిక వర్గంలో వంగవీటి కుటుంబానికి ప్రత్యేక స్థానం ఉంది. రాధాకు పదవి ఇవ్వడం ఆలస్యం కావడంతో ఆయనకు వైసీపీ నుంచి పిలుపులు వచ్చాయి. కానీ రాధా ఎప్పుడు పార్టీ మారడానికి ఆసక్తి చూపించలేదు. అందుకే పార్టీ పట్ల ప్రదర్శిస్తున్న నిబద్ధతను గుర్తించి కీలక బాధ్యతలు అప్పగించాలని సీఎం చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. చంద్రబాబుతో సమావేశం తర్వాత మద్దతుదారులతో మాట్లాడుతూ త్వరలోనే శుభవార్త వింటారని చెప్పడం, పార్టీ అధినేత నుంచి రాధాకు గట్టి హామీ వచ్చిందని అనుకుంటున్నారు. రాధా వంటి విశ్వసనీయత కలిగిన నేతలకు సముచిత స్థానం కల్పించడం ద్వారా సామాజిక సమీకరణాలు బ్యాలెన్స్ చేస్తూనే పనిచేసిన వారికి ప్రతిఫలం దక్కుతుందని కేడర్కి భరోసా కల్పించినట్లు అవుతుంది.